తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తున్నప్పటికీ కొత్త బస్సులకు బదులుగా అద్దె బస్సులపై దృష్టి సారించింది. అందుకోసం నగర అవసరాల కోసం 340 అద్దె బస్సుల కోసం టెండర్లు దాఖలు చేసినప్పటికీ స్పందన పెద్దగా కనిపించటం లేదు. ఈ పథకం వల్ల అద్దె బస్సుల యజమానులు కూడా తీవ్ర అసంతృప్తిగానే వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన నగరంలో నడుస్తున్న దాదాపు 280కి పైగా అద్దె బస్సుల గడువు మించిపోతోంది. ఈ గడువు ముగిసేలోగా కొత్త టెండర్లు ముగించి అద్దె బస్సుల కోసం ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ కొంతవరకు గందరగోళ పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణంతో అద్దె బస్సులకు అనేక ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరిస్తేనే తాము ఆర్టీసీకి సహకరిస్తామని ప్రైవేటు బస్సుల యాజమాన్య సంక్షేమ సంఘం ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే జనవరి 5 నుంచి అద్దె బస్సులు తిప్పకుండా సమ్మెకు వెళతామని ఆర్టీసీ యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం ఉచిత బస్సుల పథకం సజావుగా సాగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు.